చిరంజీవి గారికి చాలా రోజుల తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ పడింది. సో అది కూడా ఏంటంటే రీజనల్గా అన్నటువంటి అన్ని రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా అంటున్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి స్టార్ హీరోల రికార్డ్స్ని కూడా మన చిరంజీవి గారు బ్రేక్ చేస్తారంటున్నారు. మరి అసలు ఎన్ని రోజులకి ఎంత కలెక్షన్ వచ్చింది, అంత భారీగా వచ్చిందా అని చెప్పేసి అయితే షాక్ అవుతున్నారు. ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి? సో ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల కలెక్షన్లు దాటేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్కి ఇప్పటికే నిలిచిందనమాట. మరి ఏపీ, తెలుగు, తెలంగాణ రాష్ట్రాల్లోనే దాదాపు 250 కోట్ల పైగా కలెక్ట్ చేసి ఈ సినిమా అయితే టాప్ గ్రాసర్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. అట్లాగే షేర్ల పరంగా కూడా అంతకుముందు అలవైకుంఠపురం సినిమా వరల్డ్ వైడ్గా 120 కోట్లు చేస్తే ఈ సినిమా ఏపీడిఎస్ నుంచే 120 కోట్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. సో మరి ఇంకా లాంగ్ రన్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా 200 కోట్లు షేర్ కొట్టే పరిస్థితి కనబడుతుంది అనమాట. మరి ఇప్పట్లో ఈ సినిమా దరిదాపుల్లో కూడా ఎవరు రారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో అంతకుముందు రాజమౌళి గారిది RRR అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆయన నాన్ రాజమౌళి చూసుకుంటే మరి చిరంజీవి గారికి ఉంది ఆ ఘనత, రీజనల్ ఇండస్ట్రీ హిట్ అనేది. సో మరి ఖచ్చితంగా ఇంకా చిరంజీవి గారిది ఈ నెంబర్ ఎక్కడ అవుతుంది, 200 దాకా వెళ్తుందా, అది దాటేసి ఇంకా ముందుకు వెళ్తుందా? ఎందుకంటే రీఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150తో ఆయన ఆల్రెడీ 106 crores ఆ రేంజ్లో కలెక్షన్ అయితే షేర్ పెట్టారనమాట. సో దాని తర్వాత మధ్యలో సైరాతో గ్యాప్ వచ్చిన మళ్ళీ వాల్తేర్ వేరైతో దాదాపు 150 కోట్ల షేర్ రేంజ్లో కలెక్ట్ చేయడం జరిగింది. సో అలా సినిమాకి ఆయన ఇంకా యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఈ 150 కోట్ల రేంజ్ షేర్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. యంగ్ హీరోలకు చాలా మందికి 100 కోట్లు షేర్ కొట్టడానికే చాలా ఇబ్బంది అవుతున్న రోజులు ఇవి. సో మరి అట్లాంటిది అంత ఈజీగా చిరంజీవి గారు సింపుల్ సినిమాతో దాదాపు 120 కోట్లు షేర్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సో మరి ఇంకా వరల్డ్ వైడ్గా ఈ సినిమా 400 కోట్ల దాకా దాటుతుందని చెప్పి నిర్మాతలు అంచనా వేస్తున్నారు. సో మరి చిరంజీవి గారు కూడా చెప్పారు, వీళ్ళు నాకు రెమ్యునేషన్ అనేది కూడా కావాల్సినంత ఇచ్చారు, ఇద్దరు నన్ను బాగా చూసుకున్నారు నిర్మాతలు అని చెప్పి. సో అలాగే వాళ్ళు అప్పు చేసి బయట నుంచి తెచ్చిన డబ్బులే కానీ ఎవరు మా అమ్మాయికి డబ్బులు ఇచ్చింది లేదు, నేను కూడా ఎటువంటి రూపాయి ఇవ్వలేదు సినిమా చేసుకోమని. సో ఈ రోజు ఈ విధంగా మంచి తన్ని నిలబడి హిట్ కొట్టిందంటే మామూలు విషయం కాదని గర్వపడుతున్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఈ సినిమా కలెక్షన్లతో అటు డిస్ట్రిబ్యూటర్లు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆల్రెడీ ప్రాఫిట్స్ జోన్లోకి వచ్చి ఫుల్గా హ్యాపీగా అయితే ఉన్నారనమాట. మరి ఈ సినిమా ఇంకా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆ పూర్తి వివరాలు త్వరలోనే రావాల్సి ఉంది.